ప్రభువు నేర్పిన ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అన్నప్పుడు మనం ఐక్యత కలిగి ఉండాలని, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నప్పుడు ఆయన నామాన్ని ధరించిన మనము పరిశుద్ధపరచబడాలని, నీ రాజ్యం వచ్చును గాక అన్నప్పుడు ఆయన రాజ్యం వారసులుగా మనము సిద్ధపడి ఉండాలని, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక అన్నప్పుడు ఏది ఏదైనప్పటికీ మనము ప్రభువు చిత్తం చేసేవారిగా ఉండాలని, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అన్నప్పుడు రేపటిని గూర్చి చింతింపక తన గుప్పుళ్ళు ఇప్పి మనను పోషించే ప్రభువుపై విశ్వాసం ఉంచాలని, మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము అన్నప్పుడు ఇతరులను క్షమించినచో మనకు క్షమాపణ లేదని, మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము అన్నప్పుడు శోధన నుండి కీడు నుండి మనను తప్పించగలవాడు ప్రభువేనని మనము నమ్మి ప్రార్థించవలెను.